హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం అయితే ఆఫీషియల్గా వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. ఎప్పుడు కూడా మినీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తుండే కదా. సో ఈ వ్లాగ్ ఫుల్ లెంత్ వ్లాగ్ అయితే ఫస్ట్ టైం అనమాట. సో నేను ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే ఐడియానే లేదు, వ్లాగ్ ఎలా వస్తుందో కూడా ఐడియా లేదు. సో మీరే ఎండ్ వరకు చూసేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్తే నెక్స్ట్ టైం నుండి ఇంప్రూవ్ చేసుకుంటాను. సో కమింగ్ టు ది వ్లాగ్, ఫ్రెండ్స్ అందరం కలిసి ఎప్పటి నుండో మైసిగండి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. సో ఫైనలీ ద డే హ్యాస్ కమ్. ఫస్ట్ అయితే మేము కడతాల్కి వెళ్ళాము. అక్కడ మా ఫ్రెండ్ని పిక్ చేసుకొని మైసిగండికి అయితే స్టార్ట్ అయ్యాము. బట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుండి వ్యూ చూడండి, చాలా బాగుంది కదా. మార్నింగే లేచి ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. సో అక్కడ నుండి మేము మళ్ళీ మైసిగండికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుండి హార్డ్లీ ఒక 20 మినిట్స్లో అయితే మేము మైసిగండికి వెళ్ళిపోయాము. టెంపుల్ అయితే చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అలా లోపలికి వెళ్ళిపోయి టికెట్స్ అయితే తీసుకొని దర్శనంకి అయితే వెళ్తున్నాం అనమాట. సో దర్శనంకి క్యూ లైన్ అయితే ఎక్కువగా ఏం లేకుండి, వీకెండ్స్లో వస్తే మాత్రం చాలా క్యూ ఉంటుంది. అందుకే మేము వీక్ డేస్లోనే వెళ్ళామన్నమాట. మేము అనుకున్నట్టే దర్శనం అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది. దర్శనం అయిపోయాక ఆబ్వియస్గా ఫొటోస్ అండ్ వీడియోస్ దిగుతాం కదా. సో ఆ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేసుకొని కొద్దిసేపు అయితే మంచిగా కూర్చొని ప్రసాదం అయితే తిన్నామన్నమాట. అండ్ అప్పుడే మేము అప్పటికప్పుడు అనుకొని మైసిగండి శివాలయంకి అయితే స్టార్ట్ అయ్యాము. బై వాకే వెళ్ళాము. మేము దగ్గరగానే ఉంటుంది అనుకున్నాము, బట్ కొంచెం డిస్టెన్స్ అయితే నడవాల్సి ఉండే అనమాట. అసలు టెంపుల్ ఉంటుందని కూడా చాలామందికి తెలియదు. మీరు మైసిగండి వస్తే మాత్రం పక్కా విజిట్ చేయాలని అయితే చెప్తానమాట. బయట నుండి చూస్తే మనకి అసలు టెంపుల్ ఉన్నట్టే కనిపించదు. టెంపుల్కి ఎదురుగానే కోనేరు కూడా ఉంటుంది. అండ్ టెంపుల్ ఎంట్రన్స్ చూస్తే మాత్రం ఫుల్ ఆఫ్ గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది. అసలు టెంపుల్ ఇంత బాగుంటుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. శివాలయం అన్న పేరే తప్ప మనకి అందరి దేవుళ్ళు దర్శనం అయితే ఇస్తారు. అండ్ మీరు మైసిగండి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. మేమైతే ఈ టెంపుల్కి వెళ్ళకపోతే చాలా అంటే చాలా మిస్ అవుతుండే. సో అలా అర్చన కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. అండ్ ఫైనల్గా చాలా పీస్ఫుల్గా అక్కడ కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేసాము. సో అలా టైం స్పెండ్ చేశాక అందరము ఫొటోస్ వీడియోస్ దిగుకుంటూ ఉన్నామన్నమాట. చాలా అంటే చాలా టైం స్పెండ్ చేసాము. ఈ నేచర్ అయితే మాకు చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా అనిపించింది కాబట్టి చాలా టైం ఇక్కడే స్పెండ్ చేసాము. అండ్ ఇక్కడ నుండి మేము మళ్ళీ రిటర్న్ మైసిగండికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళే లోపే మేము ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ కూడా వచ్చేసిందనమాట, రెడీ అయిపోయింది. సో అలా మంచిగా ఫ్రెండ్స్తో అయితే ఫుడ్ తినుకుంటూ ఎంజాయ్ చేసాము. అండ్ ఒకరి గురించి ఒకరు చెప్పాలి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఫ్రెండ్స్ అందరం కలిస్తే ఆబ్వియస్గా ఇలాగే ఉంటుంది కదా. సో నా టర్న్ అయితే వచ్చేసింది. నేను మా ఫ్రెండ్స్ గురించి ఏం చెప్పానో చూసేయండి. అక్షిత అందరితో మంచిగా మాట్లాడుతుంది. ఏది అడిగినా కాదు అనకుండా మంచిగా రిప్లై ఇస్తుంది. ఐ లైక్ యూ ఇన్ దట్ వే. థ్యాంక్ యూ. భవానీ సైలెంట్గా ఉంటుంది. అంటే మరి ఆపండి ప్లీజ్, వీడియో తీస్తున్నా. మంచిగా మాట్లాడినప్పుడు నిత్యాతోనైతే ఫస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్ నిజంగానే డిస్టెన్స్ ఉంది. అంటే ఎవ్వరు అంత రాపోలేదు. ఎప్పుడు వీళ్ళతోనే ఉంటావు, మాతోనే అసలు మాట్లాడవు. సోనీతోని రాపోలేదు, రాపో కొంచెం ఎగ్జామ్స్ టైంలో అట్లా ఇట్లా అంటే మంచిగా వాళ్ళు చెప్తానే రా, నన్ను చూసి నేర్చుకో. రాపో బాగానే ఉంది. 3-4-3-5 కాబట్టి మంచిగా ఉంది. ఎగ్జామ్స్ అప్పుడు కానీ ఇప్పుడు ఇంకా బాగా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు భవ్య ఫస్ట్ ఇయర్ అండి, క్లోజెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు నేను ఇచ్చేసి ఇప్పుడు నీ తీసారు వాళ్ళు మాసలు వాసవి మేఘన సెకండ్ ఇయర్ లో క్లోజ్ అయ్యారు. వాసవి మేఘన ఇద్దరు సెకండ్ ఇయర్ లో క్లోజ్ అయ్యారు. వాసవి నాకు చిన్నప్పటి నుండి తెలుసు, కానీ ఎప్పుడు కానీ నిజం చెప్తున్నా, గొడవ ఆడుతాము పిచ్చర్ లెక్కనే. బట్ లోపల ఏముండదు, జెన్యున్గా ఉంటుంది. నాకు ఎప్పుడు హెల్ప్ కావాలన్నా ఇట్లా ఫోన్ చేస్తే ఒక ఫ్రెండ్ హెల్ప్ ఉంటుంది కదా, మనీ పరంగా కానీ ఏదైనా, అది మాత్రం వాసవి.
ఫ్రెండ్స్‌తో ఉంటే అసలు టైమే తెలియదు గదా! మేమైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశామనమాట. లైక్ ఫుడ్ తినుకుంటూ, మంచిగా మాట్లాడుకుంటూ చాలా బాగా టైం అయితే స్పెండ్ చేశాము. అండ్ అక్కడ మాకు టైం ఎంతవుతుందో అని గూడా ఐడియా రాలేదనమాట. సో, ఈవినింగ్ వరకు ఇక్కడే మంచిగా టైం స్పెండ్ చేశాము. తర్వాత మా ఫ్రెండ్స్ గూడా ఒకరి గురించి ఒకరు అలా చెప్పేస్తూ ఉండే అనమాట. టైం గూడా ఈవినింగ్ అయిపోయింది. మనం గర్ల్స్ కాబట్టి ఈవినింగ్ తొందరగా ఇంటికెళ్ళాలి కాబట్టి మేమైతే మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయామనమాట. ఫ్రీ బస్ ఉంది గదా! సో, ఫ్రీ బస్‌లోనే వచ్చేసాము. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్ గైస్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఆల్సో ఈ వ్లాగ్ ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. సో దట్ ఏమైనా మిస్టేక్స్ చేసుంటే నెక్స్ట్ టైం వాటిని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.